హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్జా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 182 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవబోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అర్హత, సిలబస్, వయసు, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ ఉద్యోగాల భర్తీకి ఈ గ్రూప్ 2లో కేటగిరీ కింద భర్తీ అయితే చేయబోతున్నారు, అన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన బెస్ట్ బుక్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్లో ఉన్న బుక్స్ ఆధారంగా కొనసాగించుకోవచ్చు అండి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలపండి, లేదా మా యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యి మీ యొక్క సమస్యను మాకు తెలిపినట్టయితే 100% సొల్యూషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 13 రకాల ఉద్యోగాల భర్తీకి ఈ గ్రూప్ 2 కేటగిరీ కింద భర్తీ అయితే చేయబోతుందండి. దీనిలో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలు ఎన్ఎస్సీ వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించుకుంటే డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించిన 30 వేకెన్సీ అయితే భర్తీ చేయబోతున్నారు. సబ్ రిజిస్టర్కి సంబంధించిన గ్రేడ్ 2 ఉద్యోగాలు 16 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించి 5, అలాగే ఏఎల్ఓ లేబర్కి సంబంధించి 10, ఏఎస్ఓ లాకి సంబంధించి 2, ఏఎస్ఓ లెజిస్లేచర్కి సంబంధించి 4 వేకెన్సీ, ఏఎస్ఓ జిఏడికి సంబంధించి 50, జూనియర్ అకౌంటెంట్ 5 ఉద్యోగాలు, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి 10, అలాగే జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి 20, సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి 5, ఆడిటర్ పే అండ్ అలవెన్స్ డిపార్ట్మెంట్ నుంచి 10. టోటల్గా చూసుకుంటే 182 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చే నెలలో విడుదలైతే చేయబోతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్ని ఉద్యోగాలు కలుపుకొని ఒకే రకమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. ఇక్కడ అర్హతను బట్టి, పోస్టులకు బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత గురించి ఇప్పుడు మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఆ గతంలో విడుదల చేసిన ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క సిలబస్ని నోటిఫికేషన్ ఆధారంగా బేస్ చేసుకుని మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దీని యొక్క ప్రక్రియ అయితే ఉంటుంది. దీనిలో సిలబస్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. 2018 ఏదైతే సిలబస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారో అదే సిలబస్ ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయసు చూసుకుంటే 18 నుండి 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు, స్త్రీ పురుష అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు 5 years, అలాగే సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ ఉద్యోగాల భర్తీకి ఏ రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు అయితే ఉండాలి, దాని యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనించుకుంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం గమనించుకుంటే, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఏ కానీ బీఎస్సీ డిగ్రీ చదివిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ అడగడం లేదండి. బీఏ కానీ బీఎస్సీ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఎలిజిబుల్గా అయితే ప్రకటించడం జరిగింది. అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు అయితే మారుతూ ఉంటాయి. ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో ఏదైనా డిగ్రీలో, బ్యాచిలర్ డిగ్రీలో ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు అర్హతలు అయితే పొందుపరిచారు. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకొని నోటిఫికేషన్ అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడికి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో లా కోర్స్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు అర్హతలు అయితే ఉన్నాయి. అలాగే మరొక విషయం ఇక్కడ గమనించుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేషన్ సబ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. ఇంకా ఏదైతే సీనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఈ సీనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు కామర్స్ ఆర్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడం ఎలిజిబుల్. దాంతోపాటు మీకు ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అయితే కంపల్సరీ ఉండాలి, లేదా ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ కానీ బీఎస్సీ కానీ అలాగే బీకామ్ కంప్యూటర్ కానీ బీఏ కంప్యూటర్ కానీ బీటెక్ బీఈ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లో అర్హతలు అయితే పొందుపరచడం అయితే జరిగింది. ఇంకా సీనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇంకా ఏదైతే ఉన్నాయో అన్ని ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అర్హతలు అయితే పొందుపరచడం జరిగింది. ఈ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ 2 ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే ప్రాసెస్ మనం గమనించుకుంటే దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే 2 టైప్స్గా ఉంటుందండి. చేస్తారు ఇంటర్వ్యూ ప్రాసెస్ రద్దు అయితే చేయడం జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చూసుకుంటే 150 మార్కులకు అయితే క్వశ్చన్స్ అయితే 150 మార్కులు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన మార్కులు మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే కలపడం అయితే ఉండదండి. దీంట్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్కి అయితే అటెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది కూడా గమనించుకుంటే మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2కు సంబంధించి దీనిలో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అలాగే పేపర్ 3కి సంబంధించి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకనామిక్ కంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 నిమిషాల టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది, 150 మార్క్. టోటల్గా చూసుకుంటే ఈ పేపర్ 2కు సంబంధించి ఈ ఎగ్జామ్ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీనికి ఎగ్జామ్ చూసుకుంటే 450 మార్కులకు సంబంధించి మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ కంప్యూటర్ ఎగ్జామినేషన్కు కూడా మీకు చూపిస్తాను. మెయిన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులకు ఈ కంప్యూటర్ ప్రివెన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ ప్రివెన్సీ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ 50 మార్కులకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 30 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించి 15 మార్క్స్ అయితే ఉత్తీర్ణ అయితే సాధించవచ్చు. అలాగే బీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 17.5 మార్క్స్ అయితే రావాలి. ఓసీ క్యాండిడేట్కి సంబంధించిన అభ్యర్థులకు 20 మార్క్స్ అయితే కండక్ట్ అయితే 20 మార్క్స్ అయితే వస్తే వీళ్ళు కంప్యూటర్ ప్రివెన్సీ టెస్ట్కి అర్హత సాధించినట్టుగా ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ మనం ఒకసారి గమనించుకుందాం. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన 150 మార్కులకు సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ మీద ఉంటుంది. దీనిలో సెక్షన్ ఏకి సంబంధించి ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మీద ఇన్ఫర్మేషన్ చదవాలి. అలాగే కరెంట్ అఫైర్స్ మీద, అలాగే జనరల్ సైన్స్ టాపిక్ మీద, అలాగే సోషల్ ఎకనామిక్ అండ్ పాలిటీ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే జియోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటిక్ ఆఫ్ ఎబిలిటీ, అలాగే డేటా అనాలిసిస్, అలాగే బ్యూఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాలి. దీనిలో సెక్షన్ బికి సంబంధించిన సోషల్ అండ్ కల్చరల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఇన్ఫర్మేషన్ చదవాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మీరు ఇదే పేపర్ 1 అయితే చదవాల్సి వస్తుంది. దీని యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్కి అయితే పిలిపివ్వడం జరుగుతుంది. ఆ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్కి సిలబస్ కూడా మీకు చూపిస్తాను. దీనికి కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1కు సంబంధించిన సిలబస్ చూసుకుంటే సేమ్ టు సేమ్ అండి. స్క్రీనింగ్ టెస్ట్లో మేము సెక్షన్ ఏకి సంబంధించిన సిలబస్ ఏదైతే చూసామో అదే సిలబస్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే దీనిలో కోసం పేపర్ 2కు సంబంధించి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మీరు పట్టుదల సాధించాల్సి వస్తుంది. దీనిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, భారతదేశ చరిత్రకు సంబంధించి, అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ చదవాలి. దానికి సంబంధించిన బుక్స్, ఏ బుక్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ బుక్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి, అలాగే ఇండియన్
ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏ బుక్స్ యూస్ఫుల్గా ఉంటాయి, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఏ బుక్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి, దానికి సంబంధించిన బుక్స్ యొక్క లింక్స్ యొక్క పేర్లు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ యొక్క బుక్స్ని మీకు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ 3కి సంబంధించి ప్లానింగ్ అండ్ ఎకానమీ మీద క్వశ్చన్ ఇది ఈ పేపర్ 3 చూసుకుంటే ప్లానింగ్ అండ్ ఎకనామిక్ మీద 150 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. దీనిలో తీసుకున్న సిలబస్ మనం గమనించుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెజెంట్ స్టేటస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఎకనామిక్ పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఫైనాన్స్, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని టాపిక్స్ మీద మీరు పేపర్ 3 అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3గా మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీన్ని కూడా పాస్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే లేదండి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ నుంచి తొలగించడం అయితే జరిగింది. కేవలం మీ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఉద్యోగాలు ఏది అర్హత ఉండాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.